స్త్రీ ఉన్నది, అది వరలక్ష్మి వ్రతము. దాని విధి విధానము వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం దేవి దేవాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబనిం సరసిజం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. देखो समानाय स्वाहा ओम व्यासाय स्वाहा ఓం సమానాయ స్వాహ. మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినవలసింది అన్నాడు. పూర్వము శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండరాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతము ఒక దానిని ఆనతీయవలసినదని అడిగిరి. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించే వ్రతం ఒకటి ఉన్నది, అది వరలక్ష్మి వ్రతము. దాని విధి విధానము వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం దేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతమునకు అధిదేవతగా ఎవరిని చేసింది? పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం ప్రతిరోజు ప్రాతకాలమున నిద్ర లేచి భర్త పాదములో నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలు నిత్యవమ్మ ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి నిన్నెత్తుకొందునమ్మ. పూర్ణీరాజనం సమర్పయామి. హారతి అనుకుంటారా?